రుద్రుడురా అన్నాడు ఆయన. ఉచ్ఛేషేణ భాగో వై రుద్ర. ఒకప్పుడు మొత్తం బ్రాహ్మణోత్తములంతా కలిసి యజ్ఞములో చిట్ట చివర మిగిలిన ప్రతి వస్తువు రుద్రస్వరూపం, అది రుద్రుడికే చెందాలి అని తీర్మానం చేశారు. అందుకే యజ్ఞగుండంలో పూర్ణాహుతి అయ్యాక మళ్ళీ దాన్ని ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. పూర్ణాహుతి ఒకసారి అయిపోయాక మళ్ళీ కొంతమంది అందులో పుల్లలేసి నెయ్యేసి వేస్తే పరమ భయంకర దోషం చేసినట్టు అవుతుంది. ఒకసారి పూర్ణాహుతి అయ్యాక దాన్ని యజ్ఞగుండం మనం ముట్టుకోకూడదు, ఎందుకంటే అది రుద్రస్వరూపం. ఆ రుద్రస్వరూపాన్ని శక్తి లేని వాళ్ళ మనం ముట్టుకుంటే ప్రమాదం. యజ్ఞ దీక్ష లేనివాడు యజ్ఞగుండానికి దూరంగా ప్రదక్షిణ చేయాలి తప్ప దాన్ని ముట్టరాదు. అందులో ఉన్న పూచిక పుల్లతో సైతంగా పైన ఉన్న దర్భలు కానీ సురుక్కుసురవలు కానీ అందులో ఉన్న అన్నం కానీ, అన్నం చెరువు వండడానికి ఉపయోగించే గిన్నె కానీ, మూత కానీ, మిగిలిన నెయ్యి కానీ, మిగిలిన దర్భలు కానీ, మిగిలినటువంటి నవధాన్యములు కానీ, మిగిలిన సొమ్ము కానీ, ఇవన్నీ శివుడివి. అందుకని యజమానులు ఎప్పుడైనా యజ్ఞం చేయించుకున్నాక యజ్ఞగుండం దగ్గర మిగిలిన ఇంటికి పట్టికడితే ఆ యజ్ఞము ప్రమాదం ఇస్తుంది, శుభం ఇవ్వదు. ఇది కఠోర నియమం, ఇది వేద నియమం. ఇది చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, బియ్యం పట్టుకొచ్చి చెరువు వండడానికి అక్కడ పెడతాడు యజ్ఞగుండం దగ్గర. కాస్త వండాక మిగిలిన బియ్యం మేము పట్టుకుపోతా ఉండం, నవధాన్యాలు పట్టుకుపోవడం, అక్కడ మిగిలినటువంటి ఆ ఎత్తడి గిన్నో చెరువు వండడానికి పైన మూతో పట్టుకుపోతారు. అవి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకెళ్ళకూడదు, అవి శివుడివి. శివుడు ఎవరికి ఇస్తాడు మళ్ళీ దాన్ని? యజ్ఞము చేసిన ఋత్విక్కులవి, బ్రహ్మలవి. ఒక బ్రహ్మగారు మీ చేత యజ్ఞం చేయించాడంటే మిగిలిన బియ్యం అయింది, గిన్నె అయింది, ఆ చెంబు తపేళ దర్భ ఒకటంటే అన్నీ అయినవే. అందులో పూర్ణాహుతిలో పడిపోయిన సామగ్రి దేవతలది, అదంటే బూడిద తప్ప ఇంకేముండదు. కాబట్టి ఆ బూడిద మాత్రం ఎవరు పట్టుకెళ్ళరు, కానీ ఊరికే పూసుకుంటారు తప్ప మిగతా అవన్నీ కూడా బ్రహ్మగారి. అందుకని ఉచ్ఛేషేణ వైభాగో రుద్ర. యజ్ఞములో మిగిలినదంతా రుద్రుడు. రుద్రుడు స్వీకరించకుండా దాన్ని ఏం చేస్తున్నాడు? తన సొమ్ముని బ్రహ్మలకు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు బ్రహ్మవు కాదుగా, అక్కడ ఋత్విక్కులు కైలాసానికి వెళ్ళిపోయారు, సొమ్ము శివుడిది. కాబట్టి శివుడో ఋత్విక్కులో తీసుకోవాలి, మధ్యలో నువ్వు తీసుకున్నావు. అందుకే శివుడు వచ్చాడు. నేను ఆ విషయం మర్చిపోయాను. వాళ్ళు ఇచ్చినా వాళ్ళు యజ్ఞము చేయడానికి ముందు ఇచ్చుంటే అది యజ్ఞంలో భాగం కాదు. యజ్ఞం చేస్తున్నప్పుడు దానం ఇచ్చేస్తే దానం ఎవరైనా పట్టుకెళ్ళచ్చు. మిగిలినది ఇది యజ్ఞంలో అవశేషం, ఉచ్ఛిష్టం, ఇది పనికిరాదు, అది శివుడిదే అనగానే వెంటనే ఎంత పొరపాటు చేశానంటే, వేదం చదువుకున్నారు కానీ ఈ మంత్రం మర్చిపోయాను నేను, అందుకే నేను మీతో తగులాడాను, పైగా మీరు పరమేశ్వరులు అనే విషయం తెలియదు, కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు ప్రభో, అధర్మం మాత్రం నన్ను చేయకుండా చూడు, ఈ సొమ్ము నీదే అన్నట్ట. వెంటనే శివుడు నల్లగా ఉన్నవాడు కాస్త తెల్లగా మారిపోయి, నాయన ధర్మ పరీక్ష కోసం ఇలా అన్నాను కానీ నాకెందుకురా సొమ్ము, నువ్వు నీ తండ్రి ఇద్దరు ధర్మం మీద నిలబడ్డారు, మీ వంశంలో పరమ పూజ్యుడు ఒకడు పుడతాడు, వాడు బ్రహ్మశాపాన్ని కూడా తిరగదోస్తాడు, అతన్ని భాగవతోత్తముడిని అంతా పొగుడుతారు, అతను చేసే ఏకాదశి ద్వాదశి వ్రతాలు లోకంలో జగత్ప్రసిద్ధికి ఎక్కుతాయి, నీకు అటువంటి కొడుకు పుట్టుగాక, ఈ బంగారం నీదే అని శివుడు దీవించి వెళ్ళిపోయాడు. ఆ నాభాగుడు ఆ బంగారాన్ని పుచ్చుకుని మంచి రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో ఆయనకి పరమ సుందరీమణిని ఇంద్రుడిచ్చి పెళ్లి చేశాడు. అదిగో వారిద్దరికీ పుట్టినవాడే అంబరీషుడు. అంటే శివుడు